వర్షాల కారణంగా ములుగు జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దేవకర అధ్యక్షతన వరదలపై సంసిద్ధత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు వరద ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఇక గతంలో జరిగిన సంఘటనలో పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉండడంతో పర్యాటకులు జలపాతాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తూ పలు రకాల బొమ్మలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మిలిటరీ గాని లేకుంటే ఇతర బార్డర్ ఫోర్స్ అంతా ఎట్లయితే క్యాన్సల్ చేసుకుంటారు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అదే ప్రకృతితో యుద్ధం, ఒక విపత్తుతో యుద్ధం లాంటిది. సో ఇది తెలియకుండానే ఊర్లు ముంచేసే ప్రమాదాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి మనం అందరం ఒక టీం లాగా వర్క్ చేద్దాం. మేము కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీకు మా సలహాలు గాని మీరు గమనించినవి, అబ్జర్వ్ చేసినవి, ఇట్లా చేస్తే బాగుంటది మేడం, ఇట్లా చేస్తే బాగుంటది కలెక్టర్ గారు, ఎస్పీ గారు అని మీ కింది స్థాయి ఉద్యోగులు కూడా భయపడకుండా ప్రతిదీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను, మీ అబ్జర్వేషన్స్ ను మాకు తెలియజేయండి. తప్పకుండా వాటిలలో మంచి అంశాలు ఉపయోగపడేటి తీసుకుందాం. ఒకవేళ మనం అంచనా ఎక్కువ, మనం పరిసర బాగా జాగ్రత్తలు తీసుకుందాం. వాస్తవానికి మేము కూడా రాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా ఎస్పీ గారికి వర్షం వస్తుంది, ఎక్కడ సార్ మీరు ఏం చేస్తున్నారు, మనోళ్ళు ఎక్కడున్నారని అడిగింది. మరి వారు ఉన్నప్పుడు